నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. ఆంధ్రప్రదేశ్లో ముఖ్య నగరమైనటువంటి గుంటూరు నగరాభివృద్ధిలో అత్యంత కీలకమైనటువంటి అంతర్వలయ రహదారి మూడో దశ నిర్మాణానికి మార్గం సుగమమైంది. వైకాపా పాలనలో అడుగు ముందుకు పడకుండా ఆగిపోయినటువంటి సంగతి తెలిసిందే. ఈ కూటమి అధికారంలోకి వచ్చాక దానిపై కదలిక వచ్చింది. దానికి సంబంధించిన వివరాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధితో పాటు మౌలిక వసతుల సదుపాయాలతో పాటు రాష్ట్రంలోని ముఖ్య నగరాలైనటువంటి ఆ నగరాల్లో అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్తుంది కూటమి ప్రభుత్వం. దీంట్లో భాగంగా గుంటూరు నగరాభివృద్ధిలో అత్యంత కీలకమైనటువంటి అంతర్వలయ రహదారి మూడో దశ నిర్మాణానికి మార్గం సుగమమైతే అయింది. వైకాపా పాలనలో ఇది ఆగిపోయింది అప్పుడు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్ళీ కదలికైతే వచ్చింది. భూసేకరణకు కొలిక్కి తేవడం, స్థలాలు కోల్పోతున్న వారికి పరిహారం ఇవ్వడంతో నిర్మాణాలను తొలగించే ప్రక్రియకు అధికారులు వేగవంతం చేశారు. రోడ్డు నిర్మాణానికి 48 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని ఒక అంచనా కూడా వేశారు. గుంటూరు అంతర్వలయ రహదారి ఇన్నర్ రింగ్ రోడ్డు వచ్చేసి 2005లో VGTM వుడా ద్వారా ప్రతిపాదించింది. 2010-2014 మధ్యకాలంలో తొలి దశలో ఆటోనగర్ నుండి రెడ్డిపాలెం వరకు 4.7 కిలోమీటర్ల మేర ఈ అమరావతి రోడ్డు వరకు నిర్మాణం పూర్తయింది. అట్లనే 2014లో అమరావతి రోడ్డు నుంచి స్వర్ణభారతి నగర్ వరకు రెండో దశ దీనికోసం 29.08 కోట్లతో 2 కిలోమీటర్ల మేర నిర్మించడం అయితే జరిగింది. ఈ రాజధాని రాకతో ఈ ప్రాంతం CRDA పరిధిలోకి అయితే మారింది. మూడో దశలో పలకలూరుని మార్గానికి అనుసంధానం చేస్తూ 4.25 కిలోమీటర్ల మేర నిర్మాణానికి CRDA 33 కోట్ల రూపాయల పనులు చేపట్టింది. అయితే ఆ తర్వాత వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ మూడో దశ పనులు అయితే ముందుకు సాగలేదు. స్వర్ణభారతి నగర్ వద్ద 382 ఇళ్లను రోడ్డు విస్తరణలో తొలగించాల్సి ఉంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక భూసేకరణలో ఇల్లు కోల్పోయినటువంటి స్థలాలు కోల్పోయిన వారితో ప్రజాప్రతినిధులు అధికారులు పలుమార్లు చర్చించారు. ఇందులో ఇప్పటికే ఇళ్ల స్థలాలు టిడ్కో ఇల్లు పొందిన వారు 290 మంది ఉన్నారు. మిగిలిన వారికి ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని అయితే హామీ ఇవ్వడం జరిగింది. 6.35 కోట్ల పరిహారం వెంటనే పంపిణీ చేయడంతో సమస్య పరిష్కారమైంది. దీంతో CRDA తదుపరి చర్యలు అయితే చేపట్టింది. రింగ్ రోడ్డు మూడో దశ నిర్మాణం పూర్తయితే పేరేచెర్ల నుంచి ఆటోనగర్ వద్ద విజయవాడ మార్గాలకు అనుసంధానం అవుతుంది. పల్నాడు, రాయలసీమ, హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలు అంతర్వలయ రహదారి మీదుగా ఈ యొక్క అమరావతి, విజయవాడ మార్గాల్లోకి అయితే చేరుకోవచ్చు. ఇటు పలుకులూరు, అటు JKC కళాశాల రోడ్డు వైపు నుంచి కూడా అనుసంధానం ఏర్పడి ఈ ప్రాంతం అభివృద్ధికి వేగమవుతుందని చెప్పొచ్చు. భూసేకరణ రోజుల వ్యవధిలోనే పూర్తి చేసి భూమిని CRDAకి అప్పచెప్తామని అధికారులు కూడా చెప్తున్నారు. ఈ CRDA ఇప్పటికే రహదారి నిర్మాణానికి ప్రాథమికంగా అంచనాలు సిద్ధం చేసింది. 80 అడుగుల విస్తీర్ణంతో 1.91 కిలోమీటర్ల మేర రహదారికి అనువైన భూమిని సేకరిస్తున్నట్లు వాళ్ళు తెలిపారు. ఈ CRDA ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈ గుంటూరుకు చెందినటువంటి ఈ నగర పంచాయతీ నగర కార్పొరేషన్ అధికారులు కూడా అయితే చెప్తున్నారు. టోటల్గా ఏది ఏమైనా గుంటూరు నగరాభివృద్ధిలో అత్యంత కీలకమైనటువంటి మూడో దశకు ఈ లైన్ క్లియర్ అయిందని చెప్పొచ్చు. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. జై హింద్.